హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు చూపించబోయేది హోమ్ మేడ్ చాక్లెట్స్ కోసము డార్క్ మిల్క్ వైట్ కాంపౌండ్ తీసుకోవాలి. కాంపౌండ్ని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేసుకోవాలి కాంపౌండ్ని. ఇలా కొద్దిసేపటి తర్వాత కాంపౌండ్ పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. ఇలా పూర్తిగా మెల్ట్ అయిన కాంపౌండ్ని చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన కాంపౌండ్ని మనకు నచ్చిన షేప్ మౌల్డ్స్లలో తీసుకోవాలి. మనకు దగ్గర అవైలబుల్లో ఉన్న షేప్స్లలో కాంపౌండ్ని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న చాక్లెట్ కాంపౌండ్ని ఎయిర్ బబుల్స్ పోయే విధంగా బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా స్మాల్ చాక్లెట్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 or 10 minutes పెడితే సరిపోతుంది. బార్ చాక్లెట్స్ అయితే ఒక 10 or 15 minutes పెడితే సరిపోతుంది. నా దగ్గర ఉన్న అన్ని మౌల్డ్స్లలో ఫిల్ చేసేసాను చాక్లెట్ని. ఇలా ఫిల్ చేసిన వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఒక 5 or 10 minutes తర్వాత వాటిని డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డ్ చేసుకున్న వాటిని ర్యాపింగ్ పేపర్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. వాటిని తీసుకొని ర్యాపింగ్ చేసి నీట్గా కవర్ చేసి పెట్టాలి. నీట్ షేప్ కనపడుతుంది వాటివి. మనం ఎంత నీట్గా ర్యాపింగ్ చేయడం వల్ల వాటి షేప్స్ అంత నీట్గా కనపడతాయి. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వాటిని. ర్యాపర్ పేపర్స్ ఇలా ఆన్లైన్లో మనకి లభిస్తాయి. వాటిని తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ట్విస్టర్తో చుట్టేయాలి. ట్విస్టర్తో చుట్టేయడం వల్ల అవి ఓపెన్ అవ్వవు. ఇలా నీట్ ర్యాపింగ్ చేయడం వల్ల ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తాయి. పిల్లలకి ఎంతో ఇష్టపడతారు కూడా. ఇలా చాక్లెట్కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా కాంపౌండ్స్ కానీ, మౌల్డ్స్ కానీ, పీవీసీ మౌల్డ్స్ కానీ, సిలికాన్ మౌల్డ్స్ కానీ, చాక్లెట్ మెటీరియల్ కోసం కామెంట్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ చాక్లెట్స్ని సేల్స్ పర్పస్ ఆర్ రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.